నా స్టైల్లో చికెన్ ఫ్రై రెసిపీ అయితే చూపిస్తా. టమాటా వేసి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని, అంటే ఫ్రై కాబట్టి కుండీలాగా కాకుండా కడాయిలాగా ఉండాలి. సో ఇదైతే పెట్టేసుకున్నా. ఫిష్ గిన్నె అంటారు దాన్ని. అయితే 1 kgకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పడుతుంది. నేను అట్లయితే పోస్తా, మీరు మీకు నచ్చినంత పోసుకోవచ్చు. అయితే ఫస్ట్ టైం కదా టమాటా అయితే 3 తీసుకున్నా, ఒక 2 ఆనియన్స్. ఆలోపు ఆయిల్ అయితే వేడైపోయింది, ఆనియన్స్ అయితే వేసేసిన. అయితే వేరే వెజ్ కర్రీస్లో అయితే ఆనియన్స్ వేయగానే సాల్ట్ వేస్తా, ఎందుకంటే తొందరగా ఆనియన్స్ ఉడికిపోతే వేరే వెజ్ వేయచ్చు. బట్ ఇప్పుడు ఏంటి అంటే మనం ఎట్లయినా చికెన్లో వాటర్ వేస్తలేం కాబట్టి చికెన్ వేయగానే సాల్ట్ వేస్తే ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే ఆనియన్స్లో అయితే ఏమి వేయలేదు. ఆ లోపు అయితే చికెన్ అయితే నీట్గా వాష్ చేసుకున్నా. అందులో అయితే 1 టైమే ఉంది, ఎందుకంటే నేనే ఫోన్ తీసుకోవాలి కాదు, ఫోన్ పట్టుకోవాలి, నేనే వీడియో తీసుకోవాలి, ట్రైప్యాడ్ అనేది లేదు. ఆ చికెన్ వాష్ చేసేసరికి మంచిగా ఆనియన్స్ అయితే ఉడికిపోయినాయి. ఆ తర్వాత చికెన్ అయితే వేసేసిన. క్లిప్స్ అనేసి మిస్ అవుతాయి, కాకపోతే ప్రాపర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎందుకంటే ట్రైప్యాడ్ అయితేనేమో అక్కడ పెట్టేసి వీడియో అదంతలదే ఆన్ అయిపోతుంది. నేను లెఫ్ట్ హ్యాండ్ తోటి వీడియో తీసుకోవడం, తర్వాత అందులో కావాల్సిన వేయడం అనేసరికి ఇబ్బంది అయింది. చికెన్ వేసి ఇమీడియట్గా సాల్ట్ వేసేసిన, టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసి ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకున్న. ఒక 5 minutes తర్వాత చూస్తే అయితే మంచిగా వాటర్ అయితే వస్తాయి. చూడండి, 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే మంచిగా వాటర్ వస్తాయి. అయినా ఇంకోసారి మూత పెట్టేసి ఇంకో 5 minutes ఉడకనిచ్చినాకనే పసుపు అయితే వేస్తాను. నేనైతే బిఫోరే పసుపు అల్లం ఎల్లిగడ్డ వేయకముందు ఉడికితేనే మంచిగా ఉడికిపోతుంది. ఇన్ కేస్ పసుపు అల్లం ఎల్లిగడ్డ వేసినాక తొందరగా అడుగంటుతుంది ఫ్రై కాబట్టి, వాటర్ వేయం కాబట్టి. ఆఫ్టర్ 5 minutes తర్వాత పసుపు అయితే వేసిన. పసుపు వేసి నేనైతే అల్లం ఫ్లేవర్ అయితే బాగా యూజ్ చేస్తాను, ఇష్టంగా తింటాం అనమాట, బాగుంటుంది అల్లం ఫ్లేవర్ ఎక్కువ వేస్తే. మ్యాక్స్ అప్పటికప్పుడే దంచేయాలి, కానీ నాకున్న లేజినెస్కి అయితే ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తాను దంచి. అల్లం వేసి ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే మంచిగా ముక్కలకైతే పసుపు అల్లం అయితే పట్టేసుకుంటుంది. అట్లనే ఇంకో 5 minutes ఉడకనియాలి. ఆల్రెడీ 15 minutes అవుతుంది పసుపు అల్లం వేసేసరికి. ఈ టైం టు టైం చేస్తేనే ప్రాపర్గా మంచిగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. ఎట్లా అంటే 5 minutes బిఫోరు సాల్ట్ వేయగానే 5 minutes, పసుపు వేయగానే 5 minutes అట్లా ఉడకనిస్తే మంచిగా అనేది ఉడుకుతుంది. పసుపు అల్లం ఎల్లిగడ్డ వేసేసరికి ఆ వాటర్ అనేసి అన్నీ ఇంకిపోతాయి కదా. ఇప్పుడైతే టమాటా అయితే వేసేస్తున్నా. టమాటా వేసినాక 5 minutes, 20 minutes అయితే ఇప్పుడు చికెన్ ఇప్పుడు ఆల్రెడీ 20 minutes కుక్ చేస్తున్నా. టమాటా వేసినాక ఒక 5 minutesకి 1 kgకి హార్లిక్స్ స్పూన్ మాది మేము పట్టించిన కారము, 3 స్పూన్స్ హార్లిక్స్ స్పూన్ తోటి 1 kgకి నేను 3 వేస్తా. ఇంతకుముందుకు ఆల్రెడీ చికెన్లో 1 స్పూన్ వేసిన కాబట్టి ఇప్పుడు 2 వేస్తున్న సాల్ట్. ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవడమే. చికెన్ అయితే రెడీ అయిపోయినట్టే, ఇంకో 5 minutes అయితే. ఆలోపు మసాలా అయితే స్టోర్ చేసింది లేదు, అంటే ఫ్రెష్గా అప్పుడే దంచేసి ఇస్తున్నా. ఆ రోల్ అయితే మా అత్తమ్మది గుర్తు. ఇదైతే ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్ అంత వేసిన. కారం వేసినాక ఒక 5 minutes తర్వాత మసాలా, ధనియాల పొడి వేసినాక ఇంకో 5 minutes తర్వాత కొత్తిమీర వేస్తే కూర అయితే రెడీ అయిపోయింది. మసాలా అంటే తక్కువనే వాడతాం మేమైతే, కానీ ఎక్సలెంట్ వచ్చింది. ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది. ఆల్రెడీ మా చిన్నోడికి తినిపించి నేనైతే కొంచెం అయితే తిన్నా. అక్కడికి 5 minutes అయిపోయాక కొత్తిమీర అయితే వేసిన. కొత్తిమీర కూడా చాలా వేసిన. ఆ కొత్తిమీర ఫ్లేవర్ వల్ల కూడా చికెన్ మంచిగా టేస్ట్ వస్తుంది. ఈరోజు అయితే మస్తు ఉంది, ఫస్ట్ టైం ట్రై చేసినందుకు. టమాటా అయితే ఫస్ట్ టైం వేసి ట్రై చేసిన. ఎప్పుడైనా పెరుగుతోటే చేస్తాం, మేము 3 మెంబర్సే కదా, 1/2 kg తెచ్చుకుంటాం. పెరిగేసి ఫ్రై చేసి ఆ పూటకైతే కంప్లీట్గా కథం చేసి తినేస్తాం నైటే. లాస్ట్ లుక్ అయితే అదిరిపోయింది, టేస్ట్ కూడా సూపర్ ఉంది.
మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే మస్తు నచ్చింది. నేను ఎందుకంటే ఆల్రెడీ నేను తినేసిన వాటికి చెప్తున్నా. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్.